పథకాలన్నీ కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి కన్నబాబు. కక్ష సాధింపులు, ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేస్తోందని తెలిపారు. ఎల్లో మీడియాలో చంద్రబాబు ప్రచారం చూస్తే ఆహా ఓహో అన్నట్టుందని, కానీ కాగ్ రిపోర్ట్ మాత్రం రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిపోయినట్టు చెబుతోందన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనని గాలికి వదిలేసి కక్ష సాధింపుల మీద, ప్రతిపక్షాన్ని అణగదొక్కే పని మీద ఉందని మేము పదే పదే చెప్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు, వివిధ రంగాల్లో మన రాష్ట్ర ప్రగతి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్, ఆయన నిర్వాకం బయటపడింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయి కనీసం పాస్ మార్కులు కూడా సాధించుకోలేని పరిస్థితి ఉందని, చాలా దీనస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోతున్నారని ఇవాళ కాగ్ నివేదిక దగ్గర మొదలుపెట్టి పార్లమెంట్లో మంత్రుల సమాధానాల వరకు చూస్తే మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎంత దుర్మార్గంగా అంటే, ప్రచారం చూస్తే బాబు గారు ఆహా ఓహో అని సొంత పత్రికలన్నీ విపరీతంగా క్రియేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ పబ్లిసిటీని కొట్టేవాడు ఈ దేశంలో ఎవడు లేడు. కానీ ఈయన చూపిస్తున్న ఈస్ట్మన్ కలర్ సినిమాకి అసలు రంగుకి చాలా తేడా ఉందని కాగ్ రిపోర్ట్ చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.